హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ, కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, కళ్యాణ్ వియానా లవ్ లో ఉన్నారా? కళ్యాణ్ వియానాతో లవ్ లో ఉన్నాడా? ఈ టాపిక్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీని గురించి మాట్లాడమని చాలా మంది చెప్పారు. కానీ నేను సాంగ్ రిలీజ్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి డిస్కషన్స్ వద్దు అని చెప్పేసి ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ధైర్యంగా మాట్లాడుకోవచ్చు ఇలాంటి విషయాలు. ఓకే, ఇప్పుడు వచ్చి ఈ టైంలో ఇలాంటివన్నీ ఎందుకు కామెంట్లు చేసే వాళ్ళందరికీ ముందు చెప్తున్నా, వెళ్ళిపోండి, చూడద్దు. నేను ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత దాని గురించి వెళ్దాం. మన కళ్యాణ్ పడాలకి అందరూ కంగ్రాచులేషన్స్ అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల సినిమా ఏదైతే ఉందో ఈటీవీ విన్లో పెద్ద పెద్ద సినిమాలన్నింటినీ దాటేసి నెంబర్ 1 ట్రెండింగ్ వచ్చేసింది. నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉందన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? సినిమా సక్సెస్ అయ్యింది. ట్రెండింగ్ లోకి రావడం అంటే సక్సెస్ అయినట్టే కదా. సో అదనమాట, సినిమా సూపర్ హిట్ అయింది. ఇకపోతే మన కళ్యాణ్ ట్రైలర్ 1 మిలియన్ దాటిందంట ఆ వ్యూస్. ఇదెందుకు చెప్తున్నానంటే ఆర్గానిక్గా వచ్చింది కాబట్టి. ఆర్గానిక్గా బోర్డ్స్ లేకుండా ఒరిజినల్గా కంటెంట్తో వచ్చిన వ్యూస్ అవి. కళ్యాణ్ పడాల క్రేజ్తో వచ్చిన వ్యూస్ అవి. బోర్డ్స్ వాడలేదండి. మళ్ళీ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఒత్తి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. బోర్డ్స్ వాడలేదు దీనికి. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అదనమాట, ఆర్గానిక్గా వచ్చిన వ్యూస్ అవి. సో ఇకపోతే మన కళ్యాణ్ తనుజ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వీడియోకి వచ్చిన వ్యూస్ దాదాపు 6 మిలియన్, దగ్గర 6 మిలియన్ వచ్చినాయంట. సో ఈ విధంగా మన కళ్యాణ్ తనుజలు ఇద్దరు సోషల్ మీడియాని రూల్ చేస్తున్నారనమాట. మన కేటీ రూల్ మామూలుగా లేదు సోషల్ మీడియాలో. సో ఓవరాల్గా అయితే మన కళ్యాణ్ సక్సెస్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అసలైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? కళ్యాణ్ వియానా లవ్ లో ఉన్నారా? అసలు ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చిందండి? ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? ఇది నిజంగా వచ్చిన డౌటా, లేకపోతే ఎవరైనా స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తే వచ్చిన డౌటా? మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్నా, మీకు అంత నమ్మకం లేదా కళ్యాణ్ మీద? ఇది మాట మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్నాను, మీకు కళ్యాణ్ మీద నమ్మకం లేదా? కళ్యాణ్ని 105 రోజుల నుంచి చూశారు బిగ్ బాస్ హౌస్లో, లైవ్లో 24 గంటలు చూశారు. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత చూశారు. ఎక్కడైనా కళ్యాణ్ మారాడా? ఎక్కడైనా కళ్యాణ్ ఏదో డిఫరెంట్గా ప్రవర్తించాడా? వియానాతో ఏమన్నా అంత ఉన్నట్టు ఎప్పుడైనా హిట్లు ఇచ్చాడా? లేదు కదా. తను ఒక హీరోయిన్ లాగా చూశాడు అంతే. అది తను కూడా హీరోయిన్ కూడా తను సెలెక్ట్ చేయాల, వేరే వాళ్ళ డైరెక్టర్ సెలెక్ట్ చేస్తే తను యాక్ట్ చేశాడు అంతే, అంతవరకే. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకా తన మొహం కూడా చూడు. మాట్లాడితే ఒక డైరెక్టర్ మాట్లాడితే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ఇంకా తనని పట్టించుకోరు, తనని చూడరు ఎవరు, కళ్యాణ్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళ టీం మెంబర్స్ కానీ. మీరు మాత్రం వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు చెప్పేసి రుద్దుతున్నారు. అది నిజం కాకపోయినా సరే రుద్దుతున్నారు. మేము కళ్యాణ్ తనుజ గురించి చెప్పిన మాటలు నిజం అనడానికి అంతో ఇంతో కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. బిగ్ బాస్ను చూసిన లైవ్ వీడియోస్ కానీ, కళ్యాణ్ చెప్పిన మాటలు కానీ, బయట ఇంటర్వ్యూస్లో కళ్యాణ్ చెప్పిన మాటలు కానీ కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. కానీ మీరు చెప్పిన దానికి ఏ ప్రూఫ్ ఉంది? ఏం ప్రూఫ్ ఉందని అడుగుతున్నా. నాకు అర్థం కాక అడుగుతాను. నీకు మీ అందరికి చాలాసార్లు చెప్పాను, వియానాకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి. దాన్ని ఎవరు పట్టించుకోరు. వియానాకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు చేసే ప్రచారం వల్ల వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయితే దానికి ఎవరు బాధ్యత? వియానా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ బ్రేక్ అయితే ఎవరు బాధ్యత? చెప్పండి నాకు. వాళ్ళిద్దరు బాండ్ బ్రేక్ అయితే, వాళ్ళిద్దరు రిలేషన్ బ్రేక్ అయితే అది బ్రేక్ అయిపోయినా పర్వాలేదు, కానీ కళ్యాణ్ వియానా లవ్లో ఉన్నారని చెప్పేసి స్పెక్యులేషన్ మీరు స్ప్రెడ్ చేయాలి, అంతే కదా? అంతే కదా. మీరు రాక్షసత్వంగా ఎంత ప్రయత్నాలు చేసినా సరే, నిన్న మొన్న అనుకుంటా ఈవెంట్ జరిగింది, కళ్యాణ్ ఈవెంట్. దానికి తనుజ గెస్ట్గా వచ్చింది. మీరు ఈవెంట్ మొత్తం చూడండి, కళ్యాణ్ ఎంత హ్యాపీగా ఉన్నాడు, తనుజ ఎంత హ్యాపీగా ఉంది. కళ్యాణ్ ఏమో తనుజని చూసిన హ్యాపీనెస్ తన కళ్ళలో కనపడుతుంది, తనూజకేమో కళ్యాణ్ సక్సెస్ అవుతున్నాడనే హ్యాపీనెస్ తన కళ్ళలో కనపడుతుంది. క్లియర్గా అర్థమైపోలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ ఎంత స్ట్రాంగ్ అని. అది ఫ్రెండ్షిప్ కానీ ఎంత అర్థమవుతుంది కదా.
మరి అంత స్ట్రాంగ్ బాండ్ ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ బాండ్ అనేది వియానా కళ్యాణ్ మధ్య కనపడిందా? కనపడిందా? కనపడలేదు కదా, కనపడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన్ననే చెప్పాడు, పక్కన ఎవరున్నా సరే తనూజానే తన ఫస్ట్ ప్రయారిటీ, తనూజానే తన ఫస్ట్ ప్రయారిటీ అని బల్ల గుద్ది చెప్పాడు కళ్యాణ్. ఇంకంతకంటే ఏం కావాలి? ఎందుకు ఇన్ని అనుమానాలు, ఎందుకు ఇంత మీకు డిస్కషన్? నాకు అర్థం కాదు. నిన్న కూడా కామెంట్ చూశాను అనమాట. ఆ వీడియో ఏదైతే ఉందో, కళ్యాణ్ మీ హీరోయిన్ ఎందుకు రాలేదు అనగానే డిమాండ్ పవన్ కళ్యాణ్ వెనకాల చూస్తాడు. ఫస్ట్ మీ ఫ్రెండ్ను అడగండి అంటే కళ్యాణ్ డిమాండ్ పవన్ కళ్యాణ్ వెనక్కి చూస్తాడు. ఆ వెనక్కి చూసిన తర్వాత కళ్యాణ్ అడుగుతాడు ఏరా అంటే కళ్యాణ్ సిగ్గుపడతాడు, నవ్వుతాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో మ్యూచువల్ ఫ్రెండ్స్కి అర్థమవుతుంది. నేను ఆ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను. అది మ్యూచువల్ ఫ్రెండ్స్ మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే మా మనసుకు తెలుసు అది ఏంటి అనేది, అక్కడ ఏం జరిగింది అనేది. సో అంత క్లియర్గా అర్థమైపోతుంటే ఇంకా వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగాండాని మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. చూసారా? మిమ్మల్ని ఏమన్నా అర్థం కావడం లేదు నాకైతే, దేంతో కొట్టాలో అర్థం కావడంలే నాకైతే. అదనమాట. ఇకనైనా మానుకోండి. ప్రాజెక్ట్ అయిపోయింది. వియానా ఈజ్ డిఫరెంట్. వియానా వెళ్ళిపోయింది. మీరు దయచేసి మళ్ళీ వియానా సంగతి తీసుకొచ్చి వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారని అనకండి దయచేసి. వినడానికి నాకు వికారంగా ఉంది అది, ఆ మాట వినడానికే. ఎవరో వేరే బాయ్ ఫ్రెండ్తో రిలేషన్ ఉన్న అమ్మాయిని పట్టుకొని వచ్చి కళ్యాణ్ గడ్డగడతారు రిలేషన్. ఏం సాక్ష్యాలు లేవు, మళ్ళీ ఏం ఉండదు. మళ్ళీ జస్ట్ అనేయడమే ఒక మాట అంతే. మాటలు ఫ్రీ కదా, అనేస్తారు అంతే. దిక్కుమాల సన్నాసుడు కాకపోతే వద్దులేండి, ఇంకా ఎందుకు వచ్చిన గొడవ. కానీ సంతోషంగా ఉన్న టైంలో ఇలాంటి వీడియో చేస్తున్నారని మీరు అనుకోవద్దు. నాకు చాలా రోజుల నుంచి లోపల దాచుకున్నాను అన్నమాట. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చేద్దాం, రిలీజ్ అయిన తర్వాత చేద్దామని చెప్పేసి. సో చేస్తున్నాను అంతే.